హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. ఈరోజు చూసుకుంటే కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసిందంటూ ఒక న్యూస్ చూడొచ్చు. కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్. దరఖాస్తుల స్వీకరణ అప్పటి నుంచే సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకి రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు షురూ చేసింది. కాగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణకు సీఎం రేవంత్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన సమావేశంలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల అంశంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు వ్యక్తం చేశారు. అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలపై సబ్ కమిటీతో పాటు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణ వ్యాప్తంగా అర్హులైన కుటుంబాలకు డిజిటల్ రేషన్ కార్డులను జారీ చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. అదేవిధంగా దరఖాస్తుల్ని అక్టోబర్ మొదటి వారంలో ఆహ్వానించి నెల చివరి వరకు అర్హుల జాబితాను ఫైనల్ చేసి కార్డుల్ని లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులకు ఆయన సూచించారు. అయితే ఈ అంశంపై త్వరలోనే సమీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మరోసారి సమీక్షించి విధి విధానాలు ఫైనల్ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు జారీ చేయాలన్నది నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రేషన్ కార్డు అర్హతలపై ప్రభుత్వం ఇప్పటికే సూచనాభిప్రాయం ప్రకటించిన విషయం తెలిసిందే. పల్లెల్లో ఉన్నవారికి 1.5 లక్షలు, పట్టణాల్లో నివాసం ఉండేవారికి 2 లక్షల కుటుంబ వార్షికాదాయ పరిమితితో పాటు 7.5 ఎకరాల మెట్ట, 3.5 ఎకరాల తడి భూమి ఉన్నవారికే రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు నిబంధనలు ప్రభుత్వం సూచనాభిప్రాయంగా ప్రకటించింది. అయితే ఏపీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో రేషన్ కార్డుదారులకు ఆదాయ పరిమితులను పరిశీలించామని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ఆ పరిమితిని ఇంకా పెంచాలా లేదా మరింత తగ్గించాలా లేక ప్రస్తుత నిబంధనలనే కొనసాగించాలా అన్న అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే అర్హతల విషయంపై తెలంగాణ వాసుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతల గురించి తమ అభిప్రాయాలు తెలియజేయాలని ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ లేఖలు రాసింది. అంతేకాకుండా ఎన్సీ సక్సేనా కమిటీ సిఫార్సును చేసిన నిబంధనలు కూడా పరిగణలోకి తీసుకొని రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.